పాకిస్తాన్తో సరిహద్దున్నటువంటి రాజస్థాన్, గుజరాత్ గగనతలంలో హై అలర్ట్ ప్రకటించింది భారత్. ఇప్పటికే నోటం జారీ చేసింది. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు త్రిశూల్ పేరుతో త్రివిధ దళాల విన్యాసాలు ఉండబోతున్నాయి. సరిహద్దులో యుద్ధ ట్యాంకులు, పెద్ద ఎత్తున ఫైటర్ జెట్స్ ఉండబోతున్నాయి. హెలికాప్టర్లు, మిజైల్స్తో సహా 20,000 మందికి పైగా సైన్యం అక్కడ మోహరించబోతోంది. గుజరాత్ తీర ప్రాంతంలో నేవీ విన్యాసాలు ఉండబోతున్నాయి. యుద్ధ నౌకలు, డెస్ట్రాయర్లను మోహరించింది ఇండియన్ నేవీ. ఇండియా నోటం జారీ చేసిన వెంటనే భయంతో పాకిస్తాన్ సర్క్రీక్ వెంబడి యుద్ధ హై అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇండియా, పాకిస్తాన్ మధ్య మరొకసారి ఒక హై అలర్ట్ వాతావరణం కనిపిస్తోంది. ఓవైపు ఇండియా త్రిశూల్కి సిద్ధమవుతోంది. త్రిశూల్ పేరుతో భారత్, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ 3 దళాలతోనూ అక్కడ విన్యాసాలు చేయబోతోంది సర్క్రీక్ వెంబడి. ఈ నేపథ్యంలో ఇది ప్రతి సంవత్సరం భారతదేశం చేసేటువంటి ఒక రెగ్యులర్ ఎక్సర్సైజ్. అంటే ప్రతి సంవత్సరం మన దగ్గర ఉన్నటువంటి ఈ 3 దళాలతోనూ ఒక ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం. ఒక ప్రాక్టీస్ సెషన్ లాంటిది ఒక మాటలో చెప్పాలంటే ఇది మనం చేయబోతున్నాం. ఈ నేపథ్యంలోనే మనం అక్కడ నోటం ప్రకటించాం. ఈలోగా పాకిస్తాన్ కూడా వెంటనే అక్కడ నోటం ఇష్యూ చేసింది. అటువైపు నుంచి వాళ్ళ సైడ్ నుంచి కొన్ని రిస్ట్రిక్షన్స్ మొదలయ్యాయి. అసలు ఇదంతా ఎక్కడ మొదలైంది అన్నప్పుడు చూస్తే మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ మధ్యనే. పాకిస్తాన్ సర్క్రీక్ ప్రాంతంలో, అంటే మన భారతదేశానికి పాకిస్తాన్కి ఇటు కచ్, గుజరాత్ కచ్ ప్రాంతం నుండి అటు సింధు ప్రావిన్స్ పాకిస్తాన్ వరకు కూడా ఒకసారి మ్యాప్స్ చూద్దాం. మనం మ్యాప్స్లో చూస్తే మరింత క్లియర్గా అర్థమవుతుంది. మన కచ్, గుజరాత్ నుంచి సింధు ప్రావిన్స్ పాకిస్తాన్ ఈ మధ్యలో ఉండేటువంటి ప్రాంతాన్ని సర్క్రీక్ అని మనం అంటూ ఉంటాం. ఈ ప్రాంతం చాలా వల్నరబుల్గా ఉంటుంది ఇరు దేశాలకి, అటు పాకిస్తాన్కి ఇటు భారతదేశానికి. ఇరు దేశాలకి కూడా చాలా క్లోజ్ బోర్డర్ అనేది మనకు కనిపిస్తుంది. అదిగో అక్కడ మనం చూస్తున్నాం. పైన పాకిస్తాన్ ఉంది, ఇటువైపు ఇండియా ఉంది. మనం త్రిశూల్ ఎక్సర్సైజ్ చేస్తున్నటువంటి ప్రాంతం ఈ మధ్యలో ఉంది. అటు పాకిస్తాన్ బోర్డర్కి ఇటు ఇండియా బోర్డర్కి చాలా క్లోజ్ బోర్డర్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ 2 దేశాలకి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఈ నేపథ్యంలో అక్కడ పాకిస్తాన్ ఈ మధ్య కొన్ని మిలిటరీ ఆపరేషన్స్ మొదలుపెట్టింది. పాకిస్తాన్ అక్కడ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తుంది ఈ సర్క్రీక్ ప్రాంతానికి వెంబడి పాకిస్తాన్ ప్రాంతంలో. ఈ నేపథ్యంలో మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు పాకిస్తాన్ని. ఒకవేళ కనుక సర్క్రీక్ వద్ద పాకిస్తాన్ ఏవైనా సరే చర్యలకు పాల్పడితే, దుందుడుకు చర్యలకు పాల్పడినా, ఏదైనా దాడులకు పాల్పడే అవకాశం ఉన్నా సరే భారత్ చాలా స్ట్రాంగ్గా రిట్రీట్ అవుతుంది అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక మీ అంతు తేలుస్తామంటూ ఒక మాటలో చెప్పారు. ఏవైనా సరే మమ్మల్ని కెలికే ప్రయత్నం చేస్తే, మాకేదైనా నష్టం చేసే ప్రయత్నం చేస్తే, మా బోర్డర్ వెంట ప్రజల ప్రాణాలను తీసే ప్రయత్నం కనుక మీరు చేశారా, ఇక మీ సంగతి తేలుస్తామంటూ ఈ మధ్యనే రాజ్నాథ్ సింగ్ ఒక హెచ్చరిక జారీ చేశారు. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా కొంత అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్ ఇప్పుడు త్రిశూల్ పేరుతో మన 3 ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ 3 దళాలతోనూ అక్కడ ఒక ఎక్సర్సైజ్ నిర్వహిస్తోంది. అది యాన్యువల్ ఎక్సర్సైజ్, అంటే ప్రతి సంవత్సరం ఉండేటువంటి రెగ్యులర్ ఎక్సర్సైజే. కాకపోతే ఈసారి సర్క్రీక్ ప్రాంతంలో నిర్వహిస్తోంది. అలాగే అక్కడ లో లెవెల్ క్విక్ రియాక్షన్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ని కూడా అక్కడ కొన్నిటిని కొత్తగా మనం టెస్ట్ చేస్తున్నాం. మన డిఆర్డిఓ తయారు చేసినటువంటి మిజైల్స్ అవి, మన భారత టెక్నాలజీతో తయారైనటువంటి మిజైల్స్, వాటిని కూడా మనం టెస్ట్ చేస్తున్నాం. అలాగే మన 3 దళాలు కూడా అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఎక్సర్సైజ్ చేయబోతున్నాయి. ఇది ఖచ్చితంగా రెగ్యులర్ ఎక్సర్సైజ్. ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక చోట భారత దళాలు తమ యొక్క విన్యాసాలను ప్రదర్శిస్తూ ఉంటాయి. ఇప్పుడు అక్కడ చేయబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విన్యాసాల్లో బోత్ అఫెన్సివ్ అండ్ డిఫెన్సివ్, అంటే మనమే కొన్ని రకాల సింపుల్గా మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం కదా ఎక్సర్సైజ్లు. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇలా చాలా రకాలుగా మనం చూస్తూ ఉంటాం. అంటే సడన్గా ఒక యుద్ధ వాతావరణం వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి, మన మీద ఒక బాంబు వేస్తే మనం దానికి ఎలా కౌంటర్ చేయాలి, దాని నుంచి ఎలా డిఫెండ్ చేసుకోవాలి, అది 3 రంగాల్లోనూ ఉంటుంది, 3 దళాల్లోనూ ఉంటుంది. అంటే ఆర్మీలో చేస్తారు, ఎయిర్ ఫోర్స్లో చేస్తారు, నేవీలో చేస్తారు. ఈ 3 దళాలు కూడా మన మీద అటాక్ చేస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి, మనం తిరిగి ఎలా అటాక్ చేయాలి, అలాంటి హై అలర్ట్ సిచ్యువేషన్స్లో ఎలా అలర్ట్గా ఉండాలి, ఎలా వ్యవహరించాలి, ఇవన్నీ కూడా మనం టెస్ట్ చేసి చూసుకుంటాం. మన
సైన్యం యొక్క నైపుణ్యం ఎలా ఉందో టెస్ట్ చేసుకుంటాం. మనం ఎక్కడ వీక్గా ఉన్నామో తెలుసుకొని వాటిని ఇంప్రూవ్ చేసుకుంటాం. మన మిజైల్స్ కానీ, మన వెపన్స్, గన్స్ కానీ ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి, అన్ని స్ట్రాటజీస్ కరెక్ట్గా ఉన్నాయో లేదో మనం టెస్ట్ చేసుకుంటాం. దట్స్ వెరీ కామన్. కానీ పాకిస్తాన్ ఇప్పుడు దీనికి భయపడుతోంది. ఎందుకు? రాజ్నాథ్ సింగ్ ఈ మధ్య హెచ్చరించారు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి, మీరు మా బోర్డర్లో సర్క్రిక్ ప్రాంతంలో మీరు మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తున్నారు, అక్కడ చేయాల్సిన అవసరం లేదు, ఒకవేళ ఏదైనా తేడా ఉంటే మీ సంగతి తేలుస్తూ ఉంటూ రాజ్నాథ్ సింగ్ హెచ్చరికలు జారీ చేశారు మన రక్షణ మంత్రి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మనం ఈ త్రిశూల్ ఎక్సర్సైజ్ అనేది చేస్తున్నాం. ఈ సందర్భంగా పాకిస్తాన్ కూడా దీనికి అలర్ట్ అయింది. వెంటనే వాళ్ళు కూడా నోటం జారీ చేశారు. వాళ్ళ నుంచి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ మన వైపు ఉన్నాయి. ఈ మన ఇరు దేశాలకి సంబంధించి, అంటే మన దేశానికి సంబంధించినటువంటి ఫ్లైట్స్ ఏవి కూడా వాళ్ళ గగనతలంలోకి రాకుండా వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. వాళ్ళ గగనతలాన్ని షేర్ చేసుకునే పరిస్థితి లేదు. అలాగే మన సైడ్ నుంచి కూడా అలాగే ఉంది. ఈ నేపథ్యంలో మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు, వాళ్ళ సైన్యాన్ని కూడా వాళ్ళు మోహరిస్తున్నారు. ఈ సర్క్రిక్ ఏరియాలో వాళ్ళ సైన్యాన్ని కూడా వాళ్ళు మోహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాలు కూడా హై అలర్ట్లో ఉన్నాయి. ఒకవేళ గనక ఏ చిన్న తేడా వచ్చినా సరే మరొకసారి యుద్ధ వాతావరణం వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి అక్కడ ఉన్నటువంటి ఎక్సర్సైజెస్ ఎలా ఉంటాయో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. छोटा नमुना बघू शकता की ती कसं प्रॅक्टिस करते, त्याची ट्रेनिंग कशी असते, त्याचे गन्स. మనం చూస్తున్నాం కదా, ఇరు దేశాలకి మధ్య మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ పాకిస్తాన్ నుంచి ఈ సమయంలో ఏ చిన్న కవ్వింపు చర్య ఉన్నా సరే మన త్రివిధ దళాలు అక్కడే ఉన్నాయి. మన ఆర్మీ అక్కడే ఉంది, బోర్డర్లోనే, మన ఎయిర్ ఫోర్స్ అక్కడే ఉంది, మన నేవీ దగ్గరలోనే ఉంది. ఏ చిన్న తేడా వచ్చినా సరే ఖచ్చితంగా ఇక పాకిస్తాన్ పని అయిపోతుంది. మనం మొదటి నుంచి కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం వెనక్కి తగ్గుతున్న సమయంలో హెచ్చరించాం. నోటం జారీ చేయడం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ ఏ రిటర్న్ నోటిఫికేషన్ ఇష్యూ టు ద పైలట్స్ బిఫోర్ ఎ ఫ్లైట్ అడ్వైజింగ్ దెమ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ రిలేటింగ్ టు ద స్టేట్ ఆఫ్ ఫ్లయింగ్. అంటే ఒకవేళ కనుక ఏ చిన్న తేడా, అంటే వాళ్ళ బోర్డర్లోకి మనం కొద్దిగా ప్రవేశించినా సరే, వాళ్ళు మన బోర్డర్లోకి ప్రవేశించినా సరే, ఒక మాటలో చెప్పాలంటే నోటం జారీ చేయడం అంటే పాకిస్తాన్కి మనం మన ప్లేస్లోకి వాళ్ళ ఫ్లైట్ అనుమతి లేకుండా కొద్దిగా వాళ్ళ ఫ్లైట్ మన ఎయిర్ స్పేస్లోకి వచ్చినా, వాళ్ళ వార్ హెడ్స్ ఉన్నటువంటి షిప్స్ కానీ ఏ షిప్స్ అయినా సరే మన ఓషన్స్లోకి వచ్చినా, వాళ్ళ ఆర్మీ నియంత్రణ రేఖ దాటి అడుగు మన దేశం వైపు వేసినా ఇక మనం నియంత్రించుకోవాల్సిన అవసరం లేదు, మనం కంట్రోల్లో ఉండాల్సిన అవసరం లేదు. సో ఈ రిస్ట్రిక్షన్స్ ఇటు మన పైలట్స్కి ఉంటే అటు శత్రు దేశాలకు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా నోటం జారీ చేసింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇరు దేశాలు ఒకరికొకరు హెచ్చరికలు జారీ చేసుకున్నాయి, వార్నింగ్స్ ఇచ్చుకున్నాయి. ఒక్క అడుగు మీరు మా వైపు వేసినా సరే మీ సంగతి తేలుస్తాం, మా భూభాగంలో మీ అడుగు పడినా, మా స్పేస్లోకి మీ ఫైటర్ జెట్ వచ్చినా, లేదంటే మా జలాల్లోకి మీ నౌకలు వచ్చినా సరే మేము ఊరుకోమని చెప్పేసి మనం క్లియర్గా వాళ్ళకి వార్నింగ్ ఇస్తే పాకిస్తాన్ కూడా మనకి వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఓ పక్క పాకిస్తాన్ సర్క్రిక్ ప్రాంతంలో ఏదైతే ఈ గుజరాత్ ఉందో, కచ్ నుంచి గుజరాత్ నుంచి అటువైపు చూసినట్లయితే సింధ్ ప్రావిన్స్ వరకు కూడా పాకిస్తాన్లో ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ప్రాంతం, ఈ ప్రాంతం ఇరు దేశాలకి కూడా చాలా వల్నరబుల్ ప్లేస్. అదిగో అక్కడ మనం చూస్తున్నాం
అక్కడ మనం చూడొచ్చు, ఓవైపు పాకిస్తాన్, ఓవైపు ఇండియా. ఆ రెండింటికి కూడా పాకిస్తాన్ భారతదేశంలోకి చొచ్చుకొచ్చినట్లుగా ఉండేటువంటి ప్రాంతం. ఒక చిన్న కార్నర్ మనకు కనిపిస్తుంది. అక్కడ మనకి చాలా వల్నరబుల్ కండిషన్ ఉంటుంది. ఇరు దేశాలకి చాలా క్లోజ్ కాంటాక్ట్ ఉండేటువంటి ప్రాంతం అక్కడ. మరోవైపు అరేబియన్ సీ మనం చూస్తున్నాం. ఇటు అరేబియన్ సీలోనేమో మన నేవీ ఉంది. అలాగే ఈ సర్క్రిక్ ప్రాంతంలో బోర్డర్లో మన ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ మోహరించి ఉన్నాయి. మరోవైపు పాకిస్తాన్ వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈ మధ్య డెవలప్ చేస్తుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఒక క్లియర్ ఎవిడెన్స్తోనే భారత్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చింది. రాజ్నాథ్ సింగ్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది, అసలే ఈ మధ్య పాకిస్తాన్ భారతదేశం మా మీద దాడి చేస్తుందేమో, భారతదేశం దాడి చేస్తే మేము చూస్తూ ఊరుకోం, మా దగ్గర అణ్వాస్త్రాలు ఉన్నాయి, అణుబాంబులు ఉన్నాయి, మేము వాళ్ళ సంగతి తేలుస్తాం, మేము ఒకప్పట్లాగా లేము అని చెప్పేసి వాపును చూసి బలుపు అనుకుంటుంది. మనందరికీ తెలిసిందే, అరబ్ కంట్రీస్తో ఈ మధ్య కొన్ని అగ్రిమెంట్స్ కుదిరినాయి పాకిస్తాన్కి. అది చూసుకొని ఈ అలాగే ముస్లిం కంట్రీస్ కూడా ఒక అలయన్స్లోకి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అవి చూసుకొని పాకిస్తాన్ కొంత రెచ్చిపోతుంది. మేము తిరిగి దాడి చేస్తాం, మరి మా జోలొస్తే మాకు సేఫ్టీ లేదు భారతదేశంతో అంటూ మాట్లాడుతుంది. భారత్ కూడా హెచ్చరించింది, మీ నుంచి మాకు ఏ చిన్న కొద్దిగా నష్టం జరిగినా సరే ఊరుకోం, మొత్తం తుడిచిపెట్టేస్తామంటూ మన మంత్రి హెచ్చరించినటువంటి పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇరు దేశాల సైన్యాలు బోర్డర్లో మోహరించి ఉన్నాయి. ఏదైనా చిన్న తేడా వస్తే ఇక అంతే పరిస్థితి, ఇక మరొకసారి యుద్ధాన్ని మనం చూడొచ్చు. సో ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. కళ్యాణ్ జాయిన్ అవుతున్నారు, నా కొలీగ్. కళ్యాణ్, బోర్డర్లో ఏం జరుగుతుంది? సర్క్రిక్ ప్రాంతంలో ఇప్పుడు చాలా హై అలర్ట్ కనిపిస్తుంది. ఓ పక్క భారత్ త్రిశూల్ పేరుతో అక్కడ ఎక్సర్సైజ్ చేస్తుంది, యాన్యువల్ ఎక్సర్సైజ్ చేస్తుంది. మరోవైపు పాకిస్తాన్ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుందంటూ ఈ మధ్య మన రక్షణ మంత్రి హెచ్చరించారు. మరి ఇప్పుడు ఇద్దరికీ నోటమ్స్ జారీ చేసుకున్నటువంటి పరిస్థితి, ఇరు దేశాలు నోటమ్స్ జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏం జరిగే అవకాశం ఉంది? ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది అక్కడ? ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏదైతే ట్రై సర్వీసెస్ అంటే మన ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, అలాగే ఎయిర్ ఫోర్స్, ఈ 3 దళాలకు సంబంధించిన త్రిశూల్ అనే ఏదైతే ఒక ఎక్సర్సైజ్ చేయబోతున్నామో దాన్ని చూసి వాళ్ళు కూడా మేము ఒక 2 రోజులు ప్రదర్శన చేస్తాము అన్న ఉద్దేశంతోనే వాళ్ళు కూడా ఈ డ్రిల్స్ కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనం ఏంటంటే ఈసారి ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ పాజ్ బటన్ ప్లే చేస్తాము, దానికి పాజ్ బటన్ ఒత్తాము, కానీ ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి మనం రక్షణ మంత్రి గతంలో చేసిన స్టేట్మెంట్కి ఇది ఒక నిదర్శనం అనుకోవచ్చు. ఎందుకు అని అంటే ఇంతకుముందు మనం ఎప్పుడైనా ఇలాంటి ఎక్సర్సైజెస్, త్రిశూల్ లాంటి ఎక్సర్సైజెస్ చేసినప్పుడు గతంలో మనం చూస్తే కనుక అది ఇంత లార్జ్ ఏరియాలో కానీ లార్జ్ క్వాంటిటీలో కానీ మనం ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు గతంలో మనం చేసిన వాటితో కంపేర్ చేస్తే. సో ఒక రకంగా ఇది ఒక స్టేట్మెంట్ పాకిస్తాన్కి, మా జోలికి వస్తే మిమ్మల్ని ఇంకా వదిలిపెట్టం అన్నదానికి ఇది క్లియర్గా ఒక స్టేట్మెంట్ అని చెప్పి తెలుస్తుంది. అండ్ రాజ్నాథ్ సింగ్, మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన స్టేట్మెంట్ కూడా ఏంటంటే సర్క్రిక్ రీజియన్ ఏదైతే 96 కిలోమీటర్లు, దాదాపు 100 కిలోమీటర్ల డిస్టెన్స్తో ఉన్న ఈ ఏరియా ఏదైతే ఉందో ఇది రన్ ఆఫ్ కచ్, గుజరాత్కి సంబంధించిన రన్ ఆఫ్ కచ్, అలాగే సింధ్ ప్రావిన్స్కి సంబంధించిన పాకిస్తాన్ ఏరియా ఏదైతే ఉందో ఈ రెండింటి మధ్యలో ఉండే ఏరియాలో పాకిస్తాన్ ఈ మధ్య కాలంలో మనం చూస్తే అక్కడ చిన్నగా యాక్టివిటీస్, వాళ్ళు కూడా ఆర్మీని మోహరించే ప్రయత్నం ఆ సైడ్ చేస్తున్నట్టు కూడా తెలిసింది. సో మొత్తానికి అయితే ఇఫ్ పాకిస్తాన్ డేర్స్ టు యాక్ట్ ఇన్ ద సర్క్రిక్ సెక్టార్, ద రిప్లై విల్ బి స్ట్రాంగ్ అండ్ ఇట్ విల్ చేంజ్ బోత్ హిస్టరీ అండ్ జోగ్రఫీ అని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పుకొచ్చారు. మొత్తం రక్షణ మంత్రి చెప్పుకొస్తున్నారు. ఏమనంటే చాలా క్లియర్గా ఇది చరిత్రలో అలాగే భౌగోళికంగా రెండిటి పరంగా కూడా మార్పు అనేది ఉంటుంది ఖచ్చితంగా. పాకిస్తాన్ ఎటువంటి స్టెప్ తీసుకున్నా, ఒక చిన్న స్టెప్ తీసుకున్నా కూడా చరిత్ర మారిపోద్ది, అలాగే మ్యాప్లో కూడా పాకిస్తాన్ అనేది మారిపోతుంది అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తున్నారు. అక్కడే చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఏంటి, పాకిస్తాన్ ఇలాంటి పనులు చేసినా, గతంలో చేసిన అలాంటి పనులు ఏమన్నా చేసినా కానీ రానున్న రోజుల్లో ఆపరేషన్ సింధూర్కి ప్రస్తుతానికి పాజ్ బటన్ ప్రెస్ చేసి ఉంది, అంతేగాని దాన్ని ప్లే చేస్తాం, ఖచ్చితంగా గట్టి సమాధానం ఇస్తామని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. సో ఆర్మీ పరంగా మనం ఒక్కసారి చూస్తే ఇప్పుడు ఈ త్రిశూల్ అనే ఎక్సర్సైజ్, ఇది ఆర్మీకి డిఫెన్స్కి సంబంధించిన ఎక్సర్సైజ్, ప్రతి సంవత్సరం ఇది కండక్ట్ చేస్తారు. దీంట్లో ప్రస్తుతానికి ఈసారి ఏం చేస్తున్నారంటే దాదాపు 20,000 మంది సోల్జర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంట్లో యుద్ధ ట్యాంక్స్ ఉన్నాయి, హావిట్జర్స్ ఉన్నాయి, ఆర్మ్డ్ హెలికాప్టర్స్, అలాగే త్రినేత్ర లాంటి డ్రిల్ ఎక్సర్సైజెస్ కూడా చేస్తున్నారు. ఎక్కడైతే ఎలక్ట్రోమాగ్నెటిక్
స్పెక్ట్రమ్కి సంబంధించిన ఆపరేషన్స్ అని చెప్పుకోవచ్చు దీన్ని. అలాగే దీంట్లో సుదర్శన్ చక్ర మన డెజర్ట్కి సంబంధించిన అంటే ఈ ఎడారికి సంబంధించిన కొన్ని సపరేట్గా కార్ప్స్ ఉన్నాయి, అంటే కొన్ని బలగాలు ఉన్నాయి. ఆ సుదర్శన్ చక్ర బలగాలు వీటితో పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి మనం చూస్తే కనుక మహాగజ్రాజ్ అని చెప్పేసి ఒక ఆపరేషన్ ని కండక్ట్ చేస్తున్నారు. దాంట్లో రాఫెల్స్, అలాగే మన రష్యా నుంచి మనం కొనుగోలు చేసిన సుకోయ్ 30 MK1s, అలాగే కొన్ని స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్స్, హెలికాప్టర్స్, రిమోట్ గా అంటే దూరాన పైలట్స్ ఉండి ఆపరేట్ చేసే ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా మన దగ్గర కొన్ని ఉన్నాయి. వాటిని కూడా యూజ్ చేసుకుంటూ మళ్ళీ మధ్యలో ఎయిర్ ఫిల్ చేసుకోవడానికి ఒక రకంగా యుద్ధాన్ని ప్రాక్టీస్ చేయడానికి ఏవేవి కావాలో మన దగ్గర ఉన్న అత్యంత ఆధునికమైన సామాగ్రి కానీ లేకపోతే జెట్ ఫైటర్స్ కానీ ఇవన్నిటినీ కూడా రంగంలోకి దింపి ఒక యుద్ధం వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో అదే పరిస్థితి ప్రస్తుతానికి వీళ్ళు ఈ 10 రోజులకు సంబంధించిన ఎక్సర్సైజ్ లో ఇదంతా ఒకసారి డెమాన్స్ట్రేషన్స్ చేస్తారు అనమాట. సో బేసికలీ ఇది ఒక రకంగా ఒక స్టేట్మెంట్ కూడా చూస్తే రిమెంబర్ ద జామ్నగర్ రిఫైనరీ ఇన్ గుజరాత్ విల్ బి ఎ టార్గెట్ ఫర్ పాకిస్తాన్ ఇన్ ఎనీ ఫుల్ స్కేర్ వార్ అని చెప్పేసి ఒక ఆఫీసర్ చెప్పుకొచ్చాడు. సో జామ్నగర్ లో ఒక ఆయిల్ రిఫైనరీ ఉంది, దానికి సంబంధించి పాకిస్తాన్ దాన్ని టార్గెట్ చేసే ఉద్దేశంలో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే వీటన్నిటికీ ఒక సమాధానం చెప్పేలాగా ప్రయత్నం చేయడమే ఇండియా ప్రస్తుతానికి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఇటు మన రక్షణ మంత్రి కూడా ఆపరేషన్ సింధూర్ ని ప్రస్తుతానికి మేము పాజ్ చేశాం, కానీ దానికి ఎండ్ చేయలేదు, దాన్ని క్లోజ్ చేయలేదు. ఎప్పుడైనా దాన్ని మళ్ళీ ప్లే చేసే ఆప్షన్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నోటీస్ టు ఎయిర్మెన్, నోటం అనేది ఈ యుద్ధానికి సంబంధించిన ఎక్సర్సైజ్ ఏదైతే మనం ఈ ఏరియాలో అంటే దాదాపు కొన్ని 100 కిలోమీటర్ల కోస్ట్ లైన్ అంటే సుదీర ప్రాంతాలని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతాల్లో ఈ ఎక్సర్సైజెస్ ఆపరేషన్స్ అన్ని జరుగుతాయి కాబట్టి మన ఇండియాకి సంబంధించిన ఫ్లైట్స్ అన్నిటిని కూడా ఆ ఏరియాస్ నుంచి రాకుండా ఉండడానికి మన ఎయిర్లైన్స్ అందరికీ ఇంటిమేషన్ ఇచ్చారు. అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటందరికీ కూడా ఒక మెసేజ్ని ఇచ్చారు. అంటే మేము ఇక్కడ యుద్ధానికి సంబంధించి ఎక్సర్సైజెస్ చేయబోతున్నాం కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో మీరు ఎవరు ఫ్లై చేయకూడదు, ఎలాంటి ఫ్లైట్స్ కూడా రాకూడదు అని చెప్పేసి ఒక వార్నింగ్ అయితే అందరికి ఇచ్చాము. సో పాకిస్తాన్ కి కూడా ఇది ఒక క్లియర్ స్టేట్మెంట్, ఈ యుద్ధానికి సంబంధించి మేము ఎక్సర్సైజెస్ అన్ని చేస్తున్నాం, పరిసర ప్రాంతాల్లో మీ యాక్టివిటీస్ ఏమున్నా వాటన్నిటిని కూడా లేపేస్తామని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. నందు. రైట్. థ్యాంక్ యూ కళ్యాణ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. ఇరు దేశాల సైన్యం కూడా బోర్డర్లో మోహరించింది. సర్క్రిక్ ప్లేస్లో ఇప్పుడు హై టెన్షన్ కనిపిస్తుంది. మనం త్రిశూల్ పేరుతో మన త్రివిధ దళాలు అక్కడ ఎక్సర్సైజ్ చేయబోతున్నాయి, యాన్యువల్ ఎక్సర్సైజ్ ఉండబోతుంది. అంటే ఇంతకుముందు కళ్యాణ్ చెప్పినట్లుగా అక్కడ మన యొక్క వెపన్స్ని మనం టెస్ట్ చేసుకుంటాం, మన మిజైల్స్ని మనం టెస్ట్ చేసుకుంటాం, మన ట్యాంకర్స్ని మనం టెస్ట్ చేసుకుంటాం, మన గన్స్ని టెస్ట్ చేసుకుంటాం, అలాగే మన స్ట్రాటజిక్ అలర్ట్నెస్ ఎలా ఉందో మనం టెస్ట్ చేసుకుంటాం. సింపుల్గా శత్రు దేశం మన మీద ఎలా దాడి చేస్తే మనం ఎలా తిరిగి వాళ్ళ వైపు అటాక్ చేయగలుగుతాం, ఎలా డిఫెండ్ చేసుకోవాలి, ఎలా అఫెండ్ చేయాలి అనేది ఈ రెండింటిని కూడా మనం టెస్ట్ చేస్తాం ప్రాక్టికల్గా. సో ఇది మనం చేస్తున్నాం. ఇది చూసి పాకిస్తాన్ కూడా భయపడుతుంది. ఒకవేళ మా మీద ఏమైనా దాడి చేస్తారేమో, మమ్మల్ని ఏదైనా చేయాలనుకుంటే భారతదేశం డైరెక్ట్గా చేసేంత సత్తా ఉంది. భారతదేశాన్ని అడ్డుకునే సత్తా ఇప్పుడు పాకిస్తాన్కి లేదు. ఎక్కడో కొన్ని అరబ్ దేశాలు ఏదో మద్దతుగా నిలుస్తున్నాయి కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మొన్న ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఆల్రెడీ తేలిపోయింది. సౌదీతో అగ్రిమెంట్ ఉంది, బైలేటరల్ అగ్రిమెంట్ ఉంది, కానీ ఏం ఉపయోగం? సౌదీతో అక్కడ ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం జరుగుతుంటే సౌదీ వాళ్ళు ఏం మాట్లాడలేదు కదా, ఏం చేయలేదు కదా. ఖతార్ వచ్చేసి శాంతి ఒప్పందం చేశారే తప్పితే వాళ్ళకేం వెపన్స్ ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు. నిజంగా ఇవన్నీ చూసుకొని భారత్ని మేము అడ్డుకుంటాం, భారత్తో మాకు ప్రమాదం ఉంది, భారత్ మా మీద దాడి చేస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా చేయాలనుకుంటే భారత్ మొన్న ఆపాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఆపరేషన్ సింధూర్ని కంటిన్యూ చేసేది. దాడి చేసే ఉద్దేశమే ఉంటే, ఆ యుద్ధం చేసే ఉద్దేశమే ఉంటే, ఆ దేశాన్ని లేకుండా చేసే ఉద్దేశమే ఉంటే ఆపరేషన్ సింధూర్ కొనసాగేది. ఆపాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. అట్ ద సేమ్ టైం సర్క్రిక్ వద్ద వాళ్ళ ప్రాంతంలో సింధు ప్రావిన్స్ నుంచి ఇటు పాక్ బోర్డర్ వరకు కూడా పూర్తిగా ఆ ప్రాంతంలో అంతా కూడా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది. మళ్ళీ ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయి, వాళ్ళ సైన్యానికి సంబంధించిన కదలికలు కనపడుతున్నాయి, వాళ్ళ స్థావరాలు అక్కడ మొదలవుతున్నాయి. ఇది చూసి భారత్ హెచ్చరించింది, మ్యాప్ మారిపోతుంది. ఒక మాటలో తెలుగులో చెప్పాలంటే షేపులు మారిపోతాయి అంటారు కదా. సో జాగ్రత్తగా ఉండండి, షేపులు మారిపోతాయంటూ పాకిస్తాన్ ఇప్పటికే మన రక్షణ మంత్రి హెచ్చరించారు కూడా.
కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ఏదైనా సరే చర్యలకు పాల్పడితే, ఒకవేళ భారత్ ఇక్కడ ఏదో ఎక్సర్సైజ్ చేస్తోంది కదా, దీన్ని అడ్డుగా దాన్ని సాగుగా చూపించి ఏదైనా దాడి చేద్దామని కనుక ప్రయత్నిస్తే త్రివిధ దళాలు అక్కడ మోహరించి ఉన్నాయి. పాకిస్తాన్ పని ఇక అంతే. ఈ నేపథ్యంలో ఈ హై అలర్ట్ సిచ్యువేషన్లో ఇరు దేశాలు చాలా జాగ్రత్తగా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. మన త్రివిధ దళాల అధినేతలు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు. మన కేంద్రం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తోంది ఈ విషయాన్ని. మీకేమనిపిస్తుంది సిచ్యువేషన్ చూస్తే? పాకిస్తాన్ యాక్టివిటీస్ మరొకసారి బోర్డర్లో పెరగడం పట్ల మీరేమంటున్నారు? భారతదేశం చాలా క్లియర్గా హెచ్చరికలు పంపింది. ఆపరేషన్ సింధూర్ ఆపినప్పుడు కూడా మనం క్లియర్గా చెప్పాం, ఏ చిన్న దాడి మా మీద జరిగినా, ఏ చిన్న మూమెంట్ మాకు నష్టం కలిగించినా మీది యుద్ధంగా పరిగణిస్తాం, మీ సంగతి తేలుస్తూ ఉంటాం, మనం హెచ్చరించాం ఆల్రెడీ. ఇప్పుడు మన ఎక్సర్సైజ్ మనం చేసుకుంటుంటే అక్కడ దానికి పాకిస్తాన్ మళ్ళీ రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పాకిస్తాన్ అసలు ఎందుకు రియాక్ట్ అవుతుంది? ఎందుకంత భయపడుతుంది? అది భయమా లేకపోతే ఎలా చూడాలి? ఇదొక స్ట్రాటజీనా? మనం క్లియర్గా మెన్షన్ చేశాం, మనం ఎప్పుడూ పాకిస్తాన్ బోర్డర్ దాటి వెళ్ళలేదు అనవసరంగా. కానీ ఎందుకు పాకిస్తాన్ దుందుడుకు చర్యలకు పాల్పడుతుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి. మరోవైపు ఇక్కడ మరొక యాంగిల్లో కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు, కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఒకసారి ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ పాకిస్తాన్తో యుద్ధం రాబోతుందా అన్నప్పుడు 83% మంది అవునంటున్నారు. 83% మంది అవునంటున్నారు, కేవలం ఒక 17% మంది మాత్రం కాదంటున్నారు. అంటే యుద్ధం రాబోతుంది అనేటువంటి సంకేతాలను చాలామంది అబ్జర్వ్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఇన్ఫ్యాక్ట్ కొంతమంది రావాలని కోరుకుంటున్న వాళ్ళు కూడా లేకపోలేదు. అంటే వాళ్ళ సంగతి ఏంటో తేల్చేద్దాం, ఇంకా ఎన్ని రోజులు భరించాలి వాళ్ళని అనేటువంటి ఒక అసహనం కనిపిస్తుంది ఖచ్చితంగా చాలామందిలో. మరోవైపు చూసినట్లయితే కొంతమంది కామెంట్ చేస్తున్నారు. బిందు నాయుడు చెరుకూరి కామెంట్ చేస్తున్నారు, భీము నాయుడు కామెంట్ చేస్తున్నారు, బీహార్ ఎలక్షన్స్ అంటూ బీహార్ ఎలక్షన్స్ సందర్భంగా కొంత హై అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇండియాలో ఇలాంటి ఒక ఎమోషన్ని రైజ్ చేసే ప్రయత్నంగా వాళ్ళు భావిస్తున్నారు. వెంకటేశ్వర్లు వెంకు కామెంట్ చేస్తున్నారు, బీహార్ ఎలక్షన్స్ ముందు కంపల్సరీగా ఒక చిన్నపాటి వార్ ఉంటుంది బీజేపీ గేమ్ ప్లాన్ ప్రకారం అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు వెంకటేశ్వర్లు వెంకు. మరోవైపు కృష్ణ గంట కామెంట్ చేస్తున్నారు, జై ఇండియా, జై రష్యా, జై ఇజ్రాయెల్, జై జపాన్, జై ఆఫ్ఘనిస్తాన్ అంటూ కామెంట్ చేస్తారు. ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు. అంటే మనం ఆఫ్ఘనిస్తాన్ని కలుపుకోలేం, కేవలం వాళ్ళని ఒక దేశంగా గుర్తించాం కాబట్టి కొంతవరకు మాత్రం వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేస్తాం. ఖచ్చితంగా యుద్ధాలకు సంబంధించో లేదంటే ఇలాంటి ఆయుధాల విషయంలో మనం వాళ్ళతో ఇన్వాల్వ్ అవ్వం, ఇలాంటి స్ట్రాటజీస్ విషయంలో మనం ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వం. మనకంటూ ప్రత్యేకమైనటువంటి డెసిషన్స్ ఉంటాయి. జై ఇండియా, జై జవాన్, జై హింద్ అంటూ, జై భారత్ అంటూ కామెంట్ చేస్తున్నారు కృష్ణ గంట. అలాగే ట్రంప్ ప్లాన్ ఇది అంటూ రణస్థలి కామెంట్ చేస్తున్నారు. డిఫరెంట్ ఒపీనియన్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.